ఈరోజు స్కామ్లు అనేటువంటి అమరావతిలో మొదలై ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏది చేయాలన్నా ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి పేరిట ఆ కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకోవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మారిపోయింది. ఈరోజు గతంలో చూస్తే కాంట్రాక్ట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో రింగు కాకుండా ప్రజాధనాన్ని వృధా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక చర్యలు చేపట్టారు. వాటన్నిటికీ ఈరోజు దాదాపుగా మంగళం పాడి కాంట్రాక్ట్ సంస్థలు రింగ్ అవుతున్నాయి, ప్రజాధనం వృధా అవుతుంది. దాంతోపాటు ప్రశ్నిస్తానంటూ వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు ప్రశ్నించలేక ఆ అవినీతి పాలకులతోనే అంటగాకేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పరిస్థితి అందరి కాడికి దోచుకోవడం, ఆ దోచుకున్నది మొత్తం దాచుకోవడం అనేటువంటి సిద్ధాంతం మీద పనిచేస్తున్నారు తప్ప ప్రజల అభివృద్ధిని గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ ప్రజల యొక్క ధనాన్ని గురించి ఏ విధంగా మనం బాధ్యతగా వ్యవహరించాలి, కస్టోడియన్స్గా వ్యవహరించాలి అనేటువంటి కనీస విషయాలని ఈరోజు దృష్టిలో పెట్టినటువంటి పరిస్థితులు లేదు. అందుకే చెప్పాం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి క్రైటీరియాలు ఉన్నాయి. ఆ క్రైటీరియాలు ఒక్కొక్కటిగా ఈరోజు మారిపోతున్నాయి. సిండికేట్ అవ్వాలి, అధిక ధరలకి కాంట్రాక్టర్లు కట్టబెట్టాలి, ఆ విధంగా ఏ పద్ధతిన దానిని అవలంబించడానికి మార్గాలు సుగమం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాయి తప్ప గతంలో ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి కాంట్రాక్టింగ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. వాటిలో రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి జ్యుడిషియల్ ప్రివ్యూ, రెండవది రివర్స్ టెండరింగ్ పద్ధతి. ఈ రెండింటిని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని కాపాడడానికి, కాంట్రాక్టుల మధ్య పోటీతత్వం నెలకొల్పడానికి, రింగు కాకుండా అవినీతికి పాల్పడకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ ప్రివ్యూ ఏదైతే ఉందో దానిని అటకెక్కించారు. రివర్స్ టెండరింగ్ పద్ధతికి నీరు గార్చారు. వీటి రెండింటికి సంబంధించి రద్దు చేసి గతంలో ఉన్నటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటి? కాంట్రాక్టుగా కుడి చేత్తో ఇవ్వడం, ఎడం చేత్తో తీసుకోవడం కమిషన్. ఆ పద్ధతిని మరలా గతంలో లేనటువంటి పద్ధతిని మరలా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒకసారి చూద్దాం అమరావతి భూములకు సంబంధించి ఏం జరిగింది. రాజధాని ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం మేము. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఫలాని దగ్గర నిజంగా ప్రకటించకముందే అనేక పత్రికల్లో లీక్ వచ్చాయి. ఇదిగో ఇక్కడ రాజధాని వస్తుంది, అక్కడ రాజధాని వస్తుంది. పాప అమాయకులందరూ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలన్నీ కొన్నారు. ఒక పక్క వ్యాపారస్తులు రియల్టర్ల దృష్టి మరలించి, మరో ప్రక్క ఎక్కడైతే మీరు అమరావతి పెట్టాలనుకున్నారో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, నీకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులు నేరుగా వాళ్ళకి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ ఎక్కడ అమరావతి అనేటువంటిది వస్తుందో చెప్పి వాళ్ళ ద్వారా భూములు కొనిచ్చి ఈరోజు ఆ భూములకు సంబంధించి రాజధాని ప్రాంతంలో భూములకు సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజు కొన్నటువంటి భూముల విలువ ఈరోజు అక్కడే అమరావతి ఏర్పాటు చేశారు. చెప్పడానికేమో రకరకాలుగా చెప్పారు. ఒక లీకులు ఇచ్చారు, తర్వాత ఒక ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసినటువంటి ప్రదేశాన్ని మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ముందుగా చెప్పారు, వాళ్ళ చేత భూములు కొనిపించారు. ఈరోజు దాదాపుగా 100 రెట్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు పెరిగాయి. అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కుబేరులుగా మారిపోయారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. ఈరోజు ఒక్కసారి చూస్తే పాపం ఆ లబ్ధి అక్కడ ఉన్నటువంటి రైతులు కలగలేదు. ఎందుకంటే వాళ్ళు భూములన్నీ కొనేసుకున్నారు. చౌకగా కారు చౌక కొనైతే పాపం కొట్టేశారు, కొన్ని కొనేశారు, కొన్ని లాగేసుకున్నారు, కొన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పీకేసుకున్నారు, రకరకాలైనటువంటివి చేశారు. ఆ లబ్ధి రైతులకు జరగలేదు. కానీ పాపం అక్కడ తరతరాలుగా కనిపెట్టుకున్న ఆ భూములను నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఈరోజు మాత్రం ఆ లబ్ధిని తెలుగుదేశం పార్టీ 2014-19లో ఎవరైతే ఆ రోజు పాలకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళు ఎవరికైతే కట్టబెట్టాలో, ఎవరికైతే అధికారం అప్పచెప్పాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ అప్పచెప్పి దాదాపుగా ఈరోజు 100 రెట్లు పైన ఆ భూములు పెరిగి వాళ్ళు కుబేరులుగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అది ఆ అవినీతి వ్యవహారం ఏదైతే ఉందో అది అంచెలంచెలుగా ఈరోజు మరలా అమరావతి నిర్మాణం పేరుతో కాంట్రాక్టుల దగ్గరకు వచ్చింది. ఈ కాంట్రాక్టుల దగ్గరికి వస్తే గతంలో ఏదైతే పొరపాట్లు జరిగాయో 2014-19లో ఒక వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి ఏదైతే కార్యకలాపాలు ఊపందుకున్నాయో వాటి మరలా పురుడు పోసుకున్నాయి, వాటికి మరలా ఊపిరులు ఊపుతున్నారు. అవి మరలా తీసుకొచ్చారు. తమకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలన్నీ తీసుకురావడం, వాటిని సిండికేట్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళకి పనులు ఇవ్వడం, వాళ్ళకింత, దాని ద్వారా వచ్చేటువంటి దాంట్లో మాకింత అనేటువంటి దాని ప్రకారం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈరోజు పారదర్శకంగా జరిగేటువంటి పరిస్థితి లేదు.
ఎందుకు చెప్తున్నాం? చంద్రబాబు గారి హయాంలో పట్టిసీమ టెండర్లు జరిగాయి. పట్టిసీమ టెండర్లో దాదాపుగా ఆ రోజు 258 కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, పదే పదే ప్రస్తావించాం. అదేవిధంగా మేము మాట్లాడటమే కాదు, 2017-18లో కాగు కూడా దీన్ని కడిగేస్తూ ఈ జరిగినటువంటి అవినీతిని మొత్తం వివటంకిస్తూ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైకుంఠపురం బ్యారేజ్ పనులు 400 కోట్లు పెంచి దాదాపుగా 13.19% అధిక ధరలకి నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్ట్ దారాదత్తం చేసి దాని ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా పోలవరం హెడ్ వర్క్స్కి సంబంధించి జల విద్యుత్ కేంద్రం పనులుంటే వాటిని నవయుగ కంపెనీకి 4.8% అధిక రేటుకి ఇచ్చి 3,216 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళకి అప్పగించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వంలో 2014-2019 మధ్య. అందుకని ఇప్పుడు మరలా అదే రీతిలో ఏదైతే గతంలో కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానాను దోచారో అదేవిధంగా మరొకసారి కాంట్రాక్టర్లను అడ్డుపెట్టి ఖజానా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు.